बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी आँखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी आँखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। दिल तख्त पे हमें बिठाया है, मस्तक मणि बनाया है। गुण ज्ञान खजाने दे करके हमें सबसे धनी बनाया है। रत्नों की थालियां भर भर के आंचल भर दिए हमारे हो। बाबा तुम कितने अच्छे हो। ख्यालों में ना ख्वाबों में था, यूं हमको मिल जाओगे। तुम बन के हजारों याद हमारे मन में यूं मुस्काओगे। महफिल ये मयसर दिन होंगे, हर खुशियाँ हम पर वारे हो। बाबा तुम कितने अच्छे हो। हसरत यही है हर दिल में, बाबा प्यार तुम्हारा भर जाए। संग के रंग में रंग के तेरे, हंसते गाते हम घर जाए। योगी पावन जीवन देकर नवयुग के दिए नजारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी आँखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो, बाबा तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही अपनी आँखियों के तारे हो। बाबा तुम कितने अच्छे हो। ఓం శాంతి 20/12/2023 మధురమైన పిల్లలు, మీ రాయల్ నడవడికతో సేవ చేయాలి.
శ్రీమతాన్ని అనుసరిస్తూ బుద్ధిని రిఫైన్డ్గా చేసుకోవాలి. మాతలపై గౌరవాన్నుంచాలి. ప్రశ్న: ఏ కర్తవ్యం ఒక్క తండ్రిదే తప్ప ఏ మనుష్య మాతృలది కాదు? జవాబు: మొత్తం విశ్వంలో శాంతిని స్థాపన చేయడం ఇది ఒక్క తండ్రి కర్తవ్యమే. మనుషులు ఎన్ని కాన్ఫరెన్స్లు మొదలైనవి చేస్తున్నా సరే శాంతి స్థాపన జరగదు. శాంతి సాగరుడైన తండ్రి ఎప్పుడైతే పిల్లలతో పవిత్రతా ప్రతిజ్ఞ చేయిస్తారో అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. పవిత్ర ప్రపంచంలోనే శాంతి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ విషయాన్ని అందరికీ చాలా యుక్తిగా మరియు గొప్పగా అర్థం చేయించండి. అప్పుడు తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది. పాట: నేను ఒక చిన్న బాలుడిని. ఓం శాంతి. ఈ పాట భక్తి మార్గంలో గానం చేయబడినది. ఎందుకంటే ఒకవైపు భక్తి ప్రభావం ఉంది, ఇంకొక వైపు ఇప్పుడు జ్ఞాన ప్రభావం ఉంది. భక్తికి మరియు జ్ఞానానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఏ తేడా? ఇది చాలా సహజం. భక్తి రాత్రి, జ్ఞానం పగలు. భక్తిలో దుఃఖం ఉంది. భక్తులు దుఃఖితులుగా అయినప్పుడు భగవంతుణ్ణి పిలుస్తారు. అప్పుడు దుఃఖితుల దుఃఖాన్ని దూరం చేయడానికి భగవంతుడు రావాల్సి ఉంటుంది. అందుకే తండ్రిని అడగడం జరుగుతుంది. డ్రామాలో పొరపాటేమైనా ఉందా? తండ్రి అంటారు, అవును, పెద్ద పొరపాటుంది. అదేమిటంటే మీరు నన్ను మర్చిపోతారు. మరపింపజేసేదెవరు? మాయా రావణుడు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, పిల్లలు, ఈ ఆట తయారు చేయబడి ఉంది. స్వర్గం మరియు నరకం భారత్లోనే ఉంటాయి. భారత్లోనే ఎవరైనా మరణిస్తే వైకుంఠవాసులయ్యారు అని అంటారు. స్వర్గం లేక వైకుంఠం ఎప్పుడుంటుంది అనేది తెలియదు. స్వర్గం ఉన్నప్పుడు మనుషులు పునర్జన్మలను తప్పకుండా స్వర్గంలోనే తీసుకుంటారు. ఇప్పుడిది నరకం కావున స్వర్గస్థాపన జరిగేంతవరకు పునర్జన్మలను కూడా తప్పకుండా నరకంలోనే తీసుకుంటారు. మనుషులకి ఈ విషయాల గురించి తెలియదు. ఒకటేమో ఈశ్వరీయ లేక రామ సాంప్రదాయం, ఇంకొకటి రావణ సాంప్రదాయం. సత్యత్రేతాయుగాలలో రామ సాంప్రదాయం ఉంటుంది. వారికి ఎటువంటి దుఃఖమూ ఉండదు. అశోక వాటికలో ఉంటారు. మళ్లీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు తండ్రి మళ్లీ ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. అది అన్నింటికన్నా సర్వోత్తమ ధర్మం. అన్నీ ధర్మాలే కదా. ధర్మాల కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ సమయంలో భారత్కు అనేక ధర్మాల వారు వస్తారు, కాన్ఫరెన్స్ చేస్తారు. ఇప్పుడు ధర్మాన్నే విశ్వసించని భారతవాసులు కాన్ఫరెన్స్ ఏం చేస్తారు? వాస్తవానికి భారత్ యొక్క ప్రాచీన ధర్మం ఆది సనాతన దేవీదేవత ధర్మం. హిందూ ధర్మమైతే లేదు. అన్నింటికన్నా ఉన్నతమైనది దేవీదేవత ధర్మం. అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ధర్మం వారిని ఉన్నతమైన సింహాసనంపై కూర్చోబెట్టాలని నియమం చెప్తుంది. అందరికన్నా ముందు ఎవరిని కూర్చోబెట్టాలి? ఈ విషయంపై కూడా అప్పుడప్పుడు వారికి గొడవ జరుగుతుంది. ఏ విధంగా ఒకసారి కుంభమేళాలో గొడవ జరిగింది. మొదట మా ఊరేగింపు వెళ్లాలని ఒకరంటే, కాదు మాది వెళ్లాలి అని ఇంకొకరంటూ కొట్లాడుకున్నారు. కావున ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నతోన్నతమైన ధర్మం ఏది అన్నది పిల్లలు అర్థం చేయించాలి. ఇది వారికైతే తెలియదు. తండ్రి అంటారు, ఆది సనాతనమైనది దేవీదేవత ధర్మం. అదిప్పుడు కనుమరుగైపోయింది. మరియు అందరూ తమను తాము హిందూ ధర్మం వారిగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు చైనాలో ఉండేవారు తమ ధర్మాన్ని చైనా ధర్మం అనైతే అనరు. వారు ఎవరినైతే ప్రసిద్ధులుగా గమనిస్తారో వారిని ముఖ్యులుగా చేసి కూర్చోబెడతారు. నియమానుసారంగా కాన్ఫరెన్స్లకైతే చాలామంది రాలేరు. కేవలం వివిధ ధర్మాల్లోని పెద్దవారికి మాత్రమే ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది ఉంటే మాటలు కూడా ఎక్కువైపోతాయి.
ఇప్పుడు వారికి సలహా ఇచ్చేవారైతే ఎవరూ లేరు. మీరు ఉన్నతోన్నతమైన దేవీదేవత ధర్మానికి చెందినవారు. ఇప్పుడు దేవతా ధర్మ స్థాపనను చేస్తున్నారు. భారత్ యొక్క ముఖ్య ధర్మం ఏదైతే ఉందో, ఏదైతే అన్ని ధర్మాలకు మాతాపిత వంటిదో, ఆ ధర్మం యొక్క పెద్దను ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యులుగా చేయాలి అని మీరే చెప్పగలరు. గద్దెపై వారిని కూర్చోబెట్టాలి. మిగిలిన వారందరూ వారికన్నా కిందే ఉన్నారు. కావున ముఖ్యమైన పిల్లలెవరైతే ఉన్నారో వారి బుద్ధి నడుస్తూ ఉండాలి. భగవంతుడు కూర్చుని అర్జునుడికి అర్థం చేయిస్తారు. ఇతను సంజయుడు, అర్జునుడు రథంలో కూర్చున్నవారు. ఆ రథాన్ని నడిపించే సారథి తండ్రి. వారు రూపాన్ని మార్చుకుని శ్రీకృష్ణుని తనువులోకొచ్చి జ్ఞానాన్ని ఇచ్చారని వాళ్ళనుకుంటారు. కాని వాస్తవానికి అలా కాదు. ఇప్పుడు వీరు ప్రజాపిత కూడా. త్రిమూర్తి చిత్రం ద్వారా చాలా బాగా అర్థం చేయించొచ్చు. త్రిమూర్తుల పైన శివబాబా చిత్రం తప్పకుండా ఉండాలి. వారు సూక్ష్మవతనం యొక్క రచన. ఈ విష్ణువు పాలనకర్త అని, ప్రజాపిత బ్రహ్మ స్థాపనకర్త అని పిల్లలు అర్థం చేసుకున్నారు. కావున వారి చిత్రాలు కూడా కావాలి. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఉన్నారని బుద్ధిలో ఉంటుంది. విష్ణు కూడా కావాలి. ఎవరి ద్వారానైతే స్థాపన చేయిస్తారో వారి ద్వారానే పాలన కూడా చేయిస్తారు. స్థాపన బ్రహ్మ ద్వారా చేయిస్తారు. బ్రహ్మతో పాటు సరస్వతి మొదలైన పిల్లలు ఎందరో ఉన్నారు. వాస్తవానికి వారు కూడా పతితుల నుండి పావనులుగా అవుతున్నారు. కావున కాన్ఫరెన్స్లో ఆది సనాతన దేవీదేవత ధర్మానికి ముఖ్యురాలిగా జగదాంబ ఉండాలి. ఎందుకంటే మాతలకు ఎంతో గౌరవం ఉంది. జగదాంబకు చాలా భారీ మేళా జరుగుతుంది. వారు జగత్పితకు కూతురు. ఇప్పుడు ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపన జరుగుతుంది. గీతా అధ్యాయం పునరావృతమవుతుంది. ఆ మహాభారత యుద్ధమే ఇప్పుడు ఎదురుగా నిలబడి ఉంది. నేను కల్పకల్పము, కల్పం యొక్క సంగమయుగంలో భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారిగా తయారు చేయడానికి వస్తాను. జగదాంబ జ్ఞానదేవిగా మహిమ చేయబడ్డారు. వారితో పాటు జ్ఞానగంగలు కూడా ఉన్నారు. వారికి జ్ఞానం ఎక్కడి నుండి లభించింది అని వాళ్ళని అడగచ్చు. జ్ఞాన సంపన్నుడైన గాడ్ ఫాదర్ అయితే ఒక్కరే. వారు జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? తప్పకుండా వారు శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కావున బ్రహ్మ ముఖ కమలం ద్వారా వినిపిస్తారు. ఈ మాటలు కూర్చుని అర్థం చేయిస్తారు. కాన్ఫరెన్స్లో వారికి పెద్ద ధర్మం ఏది అన్నది తెలియాలి కదా. మేము ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారము అని ఎవ్వరూ భావించరు. ఈ ధర్మం ఎప్పుడైతే కనుమరుగవుతుందో అప్పుడు నేనొచ్చి స్థాపన చేస్తాను అని తండ్రి అంటారు. ఇప్పుడు దేవతా ధర్మం లేదు. మిగిలిన 3 ధర్మాల వృద్ధి జరుగుతూ ఉంది. కావున తప్పకుండా దేవీదేవతా ధర్మాన్ని మళ్లీ స్థాపన చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక ఈ ధర్మాలేవి ఉండనే ఉండవు. తండ్రి ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేసేందుకే వస్తారు. శాంతి ఎలా స్థాపించబడగలదు అనేది కుమార్తెలైన మీరే చెప్పగలరు. శాంతి సాగరుడు ఒక్క పరంపిత పరమాత్మే. కావున శాంతిని తప్పకుండా వారే స్థాపన చేస్తారు. జ్ఞానసాగరుడు సుఖసాగరుడు వారే. పతిత పావన రండి, వచ్చి భారత్ను పావనమైన రామరాజ్యంగా తయారు చేయండి అని గానం చేస్తారు కూడా. శాంతిమయంగానైతే వారే తయారు చేస్తారు. ఇది తండ్రి కర్తవ్యమే. మీరు వారి మతంపై నడవడం ద్వారా శ్రేష్ఠ పదవిని పొందుతారు. తండ్రి అంటారు, ఎవరైతే నావారిగా అవుతారో, రాజయోగాన్ని నేర్చుకుంటారో, మరియు బాబా మేం పవిత్రంగా అయి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటాము అని పవిత్రతా ప్రతిజ్ఞను చేస్తారో, వారే యజమానులుగా అవుతారు, పతితుల నుండి పావనులుగా అవుతారు. లక్ష్మీనారాయణలే
పావనమైన వారు, అందరికన్నా ఉన్నతమైన వారు. ఇప్పుడు మళ్లీ పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది. మీరు శాంతి కొరకు కాన్ఫరెన్స్లు చేస్తున్నారు కాని మనుషులేమైనా శాంతిని స్థాపన చేస్తారా? ఇది శాంతిసాగరుడైన తండ్రి కర్తవ్యం. కాన్ఫరెన్స్లకు గొప్ప వ్యక్తులు వస్తారు. చాలామంది సభ్యులుగా అయితే వారికి సలహా కూడా ఇవ్వాల్సుంటుంది. తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తారు. శివ్బాబా మనమలు, బ్రహ్మ పిల్లలు, జ్ఞానదేవీలు. వారికి భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చారు. మనుషులైతే శాస్త్రాల జ్ఞానాన్ని చదువుతారు. ఇలా గొప్పగా అర్థం చేయించినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. యుక్తిని తప్పకుండా రచించాల్సుంటుంది. ఒకవైపు వారి కాన్ఫరెన్స్ జరగాలి, ఇంకొక వైపు ఎంతో వైభవంగా మీ కాన్ఫరెన్స్ కూడా జరగాలి. చిత్రాలు కూడా క్లియర్గా ఉన్నాయి. వాటి ద్వారా వెంటనే అర్థం చేసుకుంటారు. వారి కర్తవ్యం వేరు, వీరిది వేరు. అందరూ ఒక్కటే అన్నట్లు ఉండదు కదా. అన్ని ధర్మాల పాత్ర వేరువేరుగా ఉంటుంది. శాంతి కొరకు కలిసి పనిచేస్తారు. రిలీజియన్ ఈజ్ మైట్. ధర్మం అనేది శక్తి అని అంటారు. కాని అందరికన్నా శక్తివంతమైన వారెవరు? వారే వచ్చి మొదటి నంబరైన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇది పిల్లలైన మీకే తెలుసు. రోజు రోజుకు పిల్లలైన మీకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి. అర్థం చేయించే శక్తి కూడా ఉంది. యోగికి శక్తి బావుంటుంది. బాబా అంటారు, జ్ఞాని ఆత్మలే నాకు ప్రియమైన వారు. అలాగని యోగిలు ప్రియమైన వారు కాదని కాదు. ఎవరైతే జ్ఞానిలుగా ఉంటారో వారు యోగిలుగా కూడా తప్పకుండా ఉంటారు. యోగాన్ని పరంపిత పరమాత్మతో జోడిస్తారు. యోగం లేకుండా ధారణ జరగదు. ఎవరికైతే యోగం లేదో వారికి ధారణ కూడా ఉండదు. ఎందుకంటే దేహాభిమానం ఎంతగానో ఉంటుంది. ఆసురీ బుద్ధిని దైవీ బుద్ధిగా తయారు చేయాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. రాతి బుద్ధిని పారసబుద్ధిగా తయారు చేసేవారు తండ్రి అయిన ఈశ్వరుడే. రావణుడొచ్చి రాతి బుద్ధి కలవారిగా చేస్తాడు. వారి పేరే ఆసురీ సంప్రదాయం. దేవతల ముందుకు వెళ్లి, మాలో ఏ గుణాలు లేవు, మేము కాములము, కపటులము అని అంటారు. మాతలైన మీరు బాగా అర్థం చేయించొచ్చు. మురళిని వినిపించేందుకు అంతటి ధైర్యము, ఉత్సాహము కావాలి. పెద్ద పెద్ద సభల్లో ఇటువంటి విషయాలను వినిపించాల్సుంటుంది. మమ్మ జ్ఞానదేవి, బ్రహ్మనెప్పుడూ జ్ఞానదేవుడు అనరు. సరస్వతి పేరే గాయనం చేయబడింది. ఎవరికి ఏ పేరు ఉంటుందో ఆ పేరే పెడతారు. మాతల పేరును ప్రఖ్యాతం చేయాలి. కొంతమంది గోపులకు ఎంతో దేహాభిమానం ఉంటుంది. బ్రహ్మ కుమారులమైన మేము జ్ఞానదేవులం కాదా అని అనుకుంటారు. అరే, స్వయంగా బ్రహ్మయే తమను తాము జ్ఞానదేవునిగా పిలుచుకోవడం లేదు. మాతలపై ఎంతో గౌరవాన్ని ఉంచాల్సుంటుంది. ఈ మాతలే జీవితాలను మార్చేవారు, మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేవారు. మాతలు కూడా ఉన్నారు, కన్యలు కూడా ఉన్నారు. అదర్ కుమారి యొక్క రహస్యాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. వివాహం చేసుకున్నవారైనా సరే వారు బ్రహ్మకుమారీలే. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాల్సి ఉంటుందో వారు అర్థం చేసుకుంటారు. ఇకపోతే ఎవరి భాగ్యంలోనైతే లేదో వారేం అర్థం చేసుకుంటారు. పదవులు కూడా నంబరువారుగా ఉన్నాయి. అక్కడ కూడా కొందరు దాస్తాసీలుగా ఉంటారు, కొందరు ప్రజలుగా ఉంటారు. ప్రజలు కూడా కావాలి. మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ ఉంటే ప్రజలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. కావున ఇటువంటి కాన్ఫరెన్స్లు ఏవైతే జరుగుతాయో వాటి కోసం ఎవరైతే స్వయాన్ని ముఖ్యులుగా భావిస్తారో వారు సిద్ధంగా ఉండాలి. ఎవరిలోనైతే జ్ఞానం లేదో వారు చిన్నవారైనట్లు. వారికి అంత బుద్ధి ఉండదు. చూడ్డానికి పెద్దగా ఉన్నా కాని వారిలో బుద్ధి పెద్దగా లేదు. వారు చిన్నవారే. కొందరి బుద్ధి చాలా బావుంటుంది.
మొత్తం ఆధారమంతా బుద్ధిపైనే ఉంది. చిన్న చిన్నవారు కూడా చురుగ్గా ముందుకు వెళ్ళిపోతారు. కొందరు అర్థం చేయించే విధానంలో చాలా మధురత ఉంటుంది. మాట్లాడటం చాలా రాయల్గా మాట్లాడతారు. వీరు రిఫైన్ పిల్లలు అని భావించడం జరుగుతుంది. నడవడిక ద్వారా కూడా షో జరుగుతుంది కదా. పిల్లల నడవడిక చాలా రాయల్గా ఉండాలి. రాయల్గా ఉండనటువంటి పని ఏదీ చేయకూడదు. పేరును అప్రతిష్టపాలు చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. శివబాబా పేరును అప్రతిష్టపాలు చేస్తే అర్థం చేయించే హక్కు తండ్రికి కూడా ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్. జీవాత్మలమైన మేము పరంపిత పరమాత్మని సమ్ముఖంలో కూర్చున్నామని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు. దీనినే మంగళమిలనం అంటారు. మంగళం భగవాన్ విష్ణు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ మిలనం మంగళమయమైంది కదా. భగవంతుడు విష్ణు కులం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. అందుకే వారిని మంగళం భగవాన్ విష్ణు అని అంటారు. ఎప్పుడైతే తండ్రి జీవాత్మలను కలుసుకుంటారో ఆ మిలనం చాలా సుందరమైనది. ఇప్పుడు మేము ఈశ్వరుడి నుండి మా వారసత్వాన్ని తీసుకునేందుకు ఈశ్వరీయ పిల్లలుగా అయ్యాము అని మీరు కూడా భావిస్తారు. ఈశ్వరుని వారసత్వం తర్వాత దైవీ వారసత్వం లభిస్తుందని పిల్లలకు తెలుసు. అనగా స్వర్గంలో పునర్జన్మ లభిస్తుంది. కావున పిల్లలైన మీకు సంతోషమనే పాదరసం పైకెక్కి ఉండాలి. మీ వంటి అదృష్టవంతులు లేక సౌభాగ్యశాలులు ఇంకెవ్వరూ లేరు. ప్రపంచంలో బ్రాహ్మణ కులం వారు తప్ప ఇంకెవ్వరూ భాగ్యశాలురుగా కాలేరు. విష్ణు కులం 2వ నంబర్ అవుతుంది. అది దైవీ వడి అవుతుంది. ఇప్పుడు ఇది ఈశ్వరీయ వడి. ఇదే ఉన్నతమైంది కదా. దిల్వాడా మందిరం ఈశ్వరీయ వడిలోని మందిరం. అంబా మందిరం కూడా ఉంది. ఆ మందిరం సంగమయుగాన్ని అంతగా సాక్షాత్కారం చేయించదు. ఈ దిల్వాడా మందిరం సంగమయుగాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది. పిల్లలెంతైతే అర్థం చేసుకున్నారో అంతగా ఇంకేం మనుష్యమాత్రులు అర్థం చేసుకోలేరు. ఎంతగా బ్రాహ్మణులైన మీరు అర్థం చేసుకున్నారో అంతగా దేవతలు కూడా అర్థం చేసుకోరు. మీరు సంగమయుగ బ్రాహ్మణులు. వారు సంగమయుగ బ్రాహ్మణులను మహిమ చేస్తారు. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. అటువంటి బ్రాహ్మణులకు నమస్కారం అంటారు. బ్రాహ్మణులే నరకాన్ని స్వర్గంగా తయారు చేసే సేవను చేస్తారు. ఇటువంటి పిల్లలకు బ్రాహ్మణులకు నమస్తే. అచ్చా, గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు జ్ఞానీయులుగా యోగ్యులుగా అవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. రెండవ పాయింట్, మురళిని వినిపించే ధైర్యము ఉత్సాహము ఉంచాలి. మీ నడవడికతో తండ్రిని ప్రఖ్యాతం చేయాలి. చాలా మధురంగా మాట్లాడాలి. వరదానము, కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసి సేవకు నిమిత్తులుగా అయ్యే భాగ్యవాన్ భవ. తను యొక్క లెక్కాచారం ఎప్పుడూ ప్రాప్తి లేక పురుషార్థపు మార్గంలో విఘ్నంగా అనుభవం అవ్వకూడదు. తనువెప్పుడూ సేవ నుండి వంచితం చేయకూడదు. భాగ్యవాన్ ఆత్మ కర్మభోగ సమయంలో కూడా ఏదో ఒక విధంగా సేవకు నిమిత్తంగా అవుతారు. కర్మభోగం చిన్నదైనా లేక పెద్దదైనా కాని దాని కథను విస్తారం చేయకండి. దానిని వర్ణన చేయడం అనగా సమయాన్ని మరియు శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోవడం. యోగి జీవితం అనగా కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేయటం. ఇదే భాగ్యవంతుల గుర్తు. స్లోగన్, దృష్టిలో దయ మరియు శుభభావన ఉన్నట్లయితే అభిమానం మరియు అవమానం యొక్క దృష్టి సమాప్తమైపోతుంది. ఓం శాంతి.
प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। हाथों को वरधन हमारी रक्षा किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन। प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक। वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। सब तुम्हारा, बस ध्यान इतना हमें है धरना। हम भी तुम्हारे, सब है तुम्हारा, अहंकार किस बात का करना। तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से लिए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन। तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे।